NXTG న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సాగర తీరంలో పోటెత్తే కెరటాల ఘోష, చిరుమందహాసంతో కదిలిన జగనన్న, వెంట నడిచిన ఉప్పొంగిన మహాసైన్యం. ఊపందుకున్న నామినేషన్ల పర్వం. టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని, ఎమ్మెల్యే అభ్యర్థులుగా మాధవి, నజీర్ నామినేషన్ దాఖలు. సమాజంలో అత్యంత ప్రమాదకారి చంద్రబాబు, హత్య రాజకీయాలు చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య, పోసాని ఘాటు వ్యాఖ్యలు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రపంచం సుస్పష్టం. నానాజాతి సమితిగా గుంటనక్కలు, హైనాలు, ముళ్లపందులు ఒకవైపు ఉంటే, సంక్షేమం మంచి అజెండాతో ఆశీస్సులు కోరుతూ జగన్ ఒక్కరే మరోవైపు ఉన్నారు. సజ్జల వెల్లడి. సాగర తీరంలో పోటెత్తే కెరటాల ఘోష విశాఖ బీఆర్టీఎస్ రోడ్డులో వినిపించింది. చిరుమందహాసంతో జగనన్న కదిలి వస్తుంటే ఉప్పొంగిన మహాసైన్యం వెంట నడిచింది. అశేష జనవాహిని నడుమ ప్రశాంత వదనంతో అడుగు వేస్తున్న సీఎం జగన్ చూసి ప్రచండ బాణుడు చల్లబడ్డాడు. ఆకాశం మేఘావృతమై జననేతకు ఘనస్వాగతం పలికింది. మహావిశాఖ చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో మేమంతా సిద్ధం బస్ యాత్ర వేపగుంట జంక్షన్ నుంచి గోపాలపట్నం, ఎన్ఈడి జంక్షన్, కంచరపాలెం, అక్కయ్యపాలెం, మద్దిపాలెం మీదుగా ఎండాడ వరకు సాగింది. దారి పొడవునా అక్క చెల్లెమ్మలు హారతులు, చిన్నారులు కోలాటాలు, యువకులు డాన్సులు, తీన్మార్ స్టెప్పులతో సీఎం జగన్ కు సాదర స్వాగతం పలికారు. అవమానాల కోలాహలం మధ్య ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్ యాత్ర 20 రోజు గ్రేటర్ విశాఖలో అపూర్వ రీతిలో సాగింది. చిన్నైపాలెం నైట్ స్టే క్యాంపు వద్ద సీఎం జగన్ ను చూసేందుకు స్థానికులు, అనకాపల్లి జిల్లా వాసులు ఉదయం నుంచే పెద్ద ఎత్తున తరలి రావడంతో పరిసరాలు కోలాహలంగా మారిపోయాయి. పలువురు పార్టీ నేతలు సీఎం జగన్ ను శిబిరం వద్ద కలిశారు. చిన్నైపాలెం వద్ద ఉదయం ప్రారంభమైన బస్ యాత్ర పెందుర్తి నియోజకవర్గంలోని పినగాడి, రాంపురం, చింతల అగ్రహారం, లక్ష్మీపురం, వరలక్ష్మీనగర్, వేపగుంట మీదుగా గోపాలపట్నం వరకు సాగింది. అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దారి పొడవునా అక్కచెల్లెమ్మలు హారతులు ఇచ్చారు. అదే విధంగా లక్ష్మీపురం సెంటర్ లో విద్యార్థినులు, యువతులు పూలచల్లి స్వాగతం పలికారు. నాయుడుతోట మీదుగా సాగిన యాత్ర మధ్యాహ్నం భోజ విరామణకి గోపాలపట్నం చేరుకునేసరికి బీఆర్టీఎస్ రోడ్డు మొత్తం జనంతో నిండిపోయింది. పినగాడి నుంచి వేపకుంట జంక్షన్ వరకు సుమారు 14 కిలోమీటర్లు ఉండగా సీఎం జగన్ ప్రతి సెంటర్ లో ఆగి చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ ముందుకు సాగారు. గత ప్రభుత్వంలో వృద్ధాప్య పెన్షన్ తీసుకునేందుకు మండుటెంటలో వెళ్లిన రోజులను ఇప్పుడు పొద్దు పొడవకు ముందే వాలంటీర్లు ఇంటికే వచ్చి ఇవ్వటాన్ని పినగాడిలో వృద్ధులు గుర్తు చేసుకున్నారు. మేలు చేసిన తమ బిడ్డను చూస్తుంటే ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. పలు చోట్ల ఫోటోలు తీసేందుకు వాహనదారులు పోటీ పడ్డారు. రాష్ట్ర ప్రజలకు అండగా ఉండేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నామని గుంటూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కిలారి రోసయ్య, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా స్పష్టం చేశారు. ప్రతిపక్ష కూటములను తరిమి కొట్టేందుకు మీరంతా సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రజలను అభ్యర్థించారు. ఈ మేరకు స్థానిక 6వ డివిజన్ వంగవీటి మోహనరంగ సెంటర్, పచ్చావారి వీధి, మంగళబావి సందు, మెయిన్ రోడ్డులో జరిగిన ఎన్నికల ప్రచారంలో వాళ్ళు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు వారి ఘనస్వాగతం పలికారు. ప్రతి గడప నుంచి వారికి అనూహ్య స్పందన లభించింది. ఈ సందర్భంగా కిలారి రోసయ్య, నూరి ఫాతిమా మాట్లాడుతూ ఎన్నికల హామీలను 100% అమలు చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. టీడీపీ పాలనలో చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ జాఫర్ ఖాన్, వార్డు ప్రెసిడెంట్ ఆవుల కోటేశ్వరరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ జిలాని, గోసుల చంద్ర, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో శాసనసభ్యులు ముస్తఫా గారి ఆధ్వర్యంలో, అలాగే మన అభ్యర్థి నూరి ఫాతిమా గారి ఆధ్వర్యంలో కొత్తపేట ఏరియాలో ఇవాళ గడప గడపకి ప్రచారం జరుగుతూ ఉంది. ఏదైతే ఈరోజు ప్రతి ఇంటింటికి కూడా వాళ్ళందరూ కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తాం అని స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయిలో ప్రతి కుటుంబానికి చేరువయ్యారో ఇది స్పష్టంగా అర్థమవుతుంది. అందుకనే రేపు రాబోయే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారి విజయం తథ్యం. ఎవరు కూడా దీన్ని ఆపలేరు. కానీ రానున్న రోజుల్లో ఏదైతే ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉన్నారో ఇంకా మరింతగా అభివృద్ధి చేసే పయనంలో మేము అందరం కూడా కృషి చేస్తాం. ఏదైతే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నూరి ఫాతిమా గారు ఈరోజు ఏదైతే ఈ తూర్పు నియోజకవర్గంలో తాను ప్రతి చోటకు వెళ్ళి అక్కడ ఉన్న స్థానిక సమస్యలను కూడా అవగాహన చేసుకొని అక్కడికక్కడ సమస్యలను తీర్చిదిద్దట్లో 2 సంవత్సరాల నుంచి ఆమె కృషి చేస్తూ ఉంది. రాబోయే రోజుల్లో మరింతగా ఆమెను గెలిపించినట్టయితే తప్పగా మరింతగా ఈ గుంటూరు తూర్పు నియోజకవర్గం అభివృద్ధి సాధిస్తా అనేది దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా పార్లమెంట్ విషయంకి వచ్చినప్పుడు గుంటూరు పార్లమెంట్ ప్రజలు గత 2 పర్యాలు మోసం గావించబడ్డారు. ఎందుకంటే గత పార్లమెంట్ మెంబర్ కనీసం ప్రజలకి కంటికి కనబడాల. ఇవాళ స్థానిక శాసనసభ్యుడిగా, పొన్నూరు శాసనసభ్యుడిగా నాకు కూడా ఎక్కడ కూడా ఏ ఒక్క ప్రభుత్వ అధికార కార్యక్రమాల్లో కూడా ఒక్క కార్యక్రమాన్ని కూడా అతను హాజరు కాల. ప్రభుత్వ నిధులు కూడా ఖర్చు పెట్టని వైనం. ఇవాళ నిధులు ఎంత అవసరమో ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఎంపీ ల్యాడ్స్ని కనీసం ₹1 కూడా సరిగ్గా వాడలేని పరిస్థితి 10 సంవత్సరాలుగా ప్రజలకు కనబడలా. గుంటూరు పార్లమెంట్ని కనీసం వాళ్ళ కంటికి కనబడకుండా ప్రజలందరూ కూడా మోసం చేశారు. ఈరోజు మరి ఇంకొక మనిషిని దిగుమతి చేసుకున్నారు. వీళ్ళు ఎక్కడ కూడా స్థానిక ప్రజలకి ఎక్కడ అందుబాటులో ఉండే వ్యక్తులు కాదు.
అదే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అభ్యర్థిత్వాలు అందరం కూడా మీరు చూసుంటారు, స్థానికంగా వ్యక్తుల్ని ఆయన నియమించడం, ఏదైతే ఒన్నూరు నియోజకవర్గంలో నా అనుభవాన్ని బేస్ చేసుకొని, అలాగే గుంటూరు పట్టణంలో పుట్టి పెరిగాను కాబట్టి గుంటూరు పట్టణంలో ఇవాళ ఏదైతే ఈ కొత్తపేట ఏరియాలో తిరుగుతానో ఇక్కడే నేను పుట్టి పెరిగాను, ఈ వార్డులోనే మా సొంత ఇల్లు కూడా ఉంది. సో ఇక్కడ ఉన్న సమస్యలు కానీ ఇక్కడ ఉన్న అవగాహన అన్నీ కూడా పూర్తిగా ఈ పార్లమెంట్ పరిధిలో అందరూ కూడా మంచి చేసే దాంట్లో నేను సాయశక్తిగా కృషి చేస్తాను. ఏదైతే 10 సంవత్సరాల నుంచి మరుగున పడిపోయిందో గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం, ఈరోజు గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం పూర్వవైభవం తీసుకురావడానికి నేను సాయశక్తిగా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజు గుంటూరు తూర్పులో మరి 6వ వార్డులో కొత్తపేట ఏరియా మొత్తం తిరగటం జరుగుతుంది. ఎన్నికల ప్రచారంలో ప్రతి గడపకి వెళ్ళాము. ఏ గడపకి వెళ్ళినా ఒకే ఒక మాట, మేము జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నాము, ఎందుకంటే సంక్షేమ పథకాలు మేము తీసుకుంటున్నాం కాబట్టి మేము ఖచ్చితంగా జగనన్నకే వేస్తాము, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తాము. జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట అన్నారు, ప్రతి ఒక్క కుటుంబం కూడా ఎవరెవరు లబ్ధిదారులు ఉన్నారు, ఎవరెవరు సంక్షేమ పథకాలు తీసుకున్నారు వాళ్ళే నా స్టార్ క్యాంపెయినర్స్, వాళ్ళే నా వెంటే ఉన్నారు. ఎందుకనంటే మాట ఇచ్చారు. ఎవరికి మాట ఇచ్చారు అనంటే పేదవాళ్ళకి నేను ఖచ్చితంగా నేను ఉన్నాను అని చెప్పి ఒక భరోసా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. కాబట్టి ఈరోజు సంక్షేమ పథకాలు వాళ్ళకి అందినాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉన్నామని చెప్పడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ రాష్ట్రంలో ఏ మూలన వెళ్ళినా కూడా ఒకే ఒక్క మాట, జగన్. ఎందుకనంటే జగన్ అంటేనే ఒక ప్రభంజనం. మరి ప్రతి చోట కూడా ఆ ప్రభంజనం మీరు చూస్తున్నారు. బస్సు యాత్రలో ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా వేలాది మంది, లక్షల మంది తరలి వస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం. అలాగే గుంటూరు తూర్పులో మీరు చూసుకుంటే అభివృద్ధి అని అంటే రోడ్లు డ్రైన్లు అని కాదు. అభివృద్ధి అని అంటే ఒక కుటుంబం అభివృద్ధి చెందటం కూడా అభివృద్ధి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు ఇచ్చారు. గుంటూరు తూర్పులో ఎమ్మెల్యే గారు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన తర్వాత ఆయన ఎక్కడైనా కూడా నేనున్నాను అని చెప్పి ఒక భరోసా ప్రతి కుటుంబానికి అందించారు. దాదాపుగా 2,49,862 ఓటర్లకి మీరు ఈరోజు మేమందరం కలిసి ప్రతి ఒక్క గడపకి వెళ్ళి ప్రతి ఒక్క కుటుంబాన్ని కలిసి మేము ఉన్నాము అని చెప్తే ఖచ్చితంగా మీరున్నారు. ఎందుకంటే 10 సంవత్సరాలు కూడా మా కష్టాలు, మా ఇబ్బందులు, మా తోడులో మీరున్నారు. పిలిస్తే పలికే విధంగా ఉన్నారు. మరి సొంత నిధులతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ముస్తఫా గారు. ప్రజలకు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా నేను ఉంటాను అని చెప్పి ఒక భరోసా అయితే ఇచ్చాను. ఏదో టీడీపీ వాళ్ళు లేకపోతే ప్రతి వేరే పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే మేము క్లీన్ స్వీప్ చేస్తామంటున్నారు. అది క్లీన్ స్వీప్ చేసేది ఎవరు చేసేదని ప్రజలు నిర్ణయించుకున్నారు. వాళ్ళు ఫిక్స్ అయి ఉన్నారు. ఏ విధంగా ఫిక్స్ అయి ఉన్నారంటే గత 5 సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు ఏమీ చేయలేదు. ఈ 5 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాలు కరోనా వెళ్ళిన సమయంలో కూడా ఈ 2.5 సంవత్సరాలు ఎంతో డెవలప్మెంట్ చేశారు. ఏం చేశారు ఈ రాష్ట్రానికి డెవలప్మెంట్ అని అడుగుతున్నారు. మీ 5 సంవత్సరాల్లో డెవలప్మెంట్ అంటే శిలాఫలకాలకు మాత్రమే పరిమితం అయ్యారు. కానీ మా దాంట్లో డెవలప్మెంట్ అంటే ఒక కిడ్నీ హాస్పిటల్ కట్టించాము మాట ఇచ్చిన ప్రకారంగానే. అలాగే ఎన్నో వాటర్ ప్రాజెక్ట్స్ చేయించాము. అలాగే మీరు చూసుకుంటే మరి 13 మెడికల్ కాలేజీలు కట్టడం జరిగింది, 3 ఫిషింగ్ హార్బర్స్ కట్టడం జరిగింది, 2 ఎయిర్పోర్ట్స్ కట్టడం జరిగింది, ఒక ఇన్ఫోసిస్ కంపెనీ. అంటే 2.5 సంవత్సరాల్లోనే ఇంతే చేశామంటే ఇంకా ముందు అవకాశాలు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సుస్పష్టమైంది. నానాజాతి సమితిగా గుంటనక్కలు, హైనాలు, ముళ్లపందులు ఒకవైపు ఉంటే సంక్షేమం మంచి అజెండాతో ఆశీస్సులు కోరుతూ జగన్ ఒక్కరే మరోవైపు ఉన్నారు. ఆయన వెంట జనం ఉన్నారు. ఎవరెవరితో కలిసి వచ్చినా ఒరిగేదేమీ లేదు. వైఎస్ఆర్సీపీ విజయాన్ని అడ్డుకోవటం ఎవరి తరమూ కాదు అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, నవరత్నాల కమిటీ వైస్ చైర్మన్ నారాయణమూర్తి, మంత్రి జోగి రమేష్ తో కలిసి సజ్జల మీడియాతో మాట్లాడారు. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రమంతటా సంస్కరణలు, సంక్షేమ పథకాలను సీఎం వైఎస్ జగన్ తీసుకొచ్చారన్నారు. 87% మంది ప్రజానికానికి సంక్షేమ ఫలాలు సంపూర్ణంగా అందాయన్నారు. ప్రజల జీవితాల్లో మంచి మార్పు లక్ష్యంగా సీఎం జగన్ పాలన సాగించారని ఆయన వెల్లడించారు. ఒక ఫాల్స్ నెరేటివ్ బిల్డ్ చేయడం ద్వారా, లేని జగన్మోహన్ రెడ్డి గారి చిత్రాన్ని ఒకటి క్రియేట్ చేయడం ద్వారా, దాన్ని విలన్ లాగా చూపడం ద్వారా, దాన్ని ఎట్లా దెబ్బ కొట్టాలి అని ప్రజలకు ఒకటి ఎక్కించి విషప్రచారం చేస్తూ ఈ 4.5 ఏళ్ల 5 ఏళ్లగా ఇప్పుడు రంగాన్ని సిద్ధం చేసుకున్నారు తప్ప రియల్గా ప్రజలకు జరుగుతున్న, ప్రజల అనుభవంలో చూస్తున్నది అయితే వేరే ఉంది. మంచి జరిగింది, రాష్ట్రం బాగుంది కాబట్టి దాని దగ్గర ఏం చేయలేకపోతున్నారు. పోనీ ఇంటర్నల్గా పార్టీ పరంగా చూస్తే ఆ పార్టీ ఎత్తిపోయింది అనడానికి కూటమి లేకపోయినా దాని పరిస్థితి ఇట్లే ఉండేది. వీళ్ళ సీట్ల పొత్తు, ఎందుకంటే వాళ్ళకంతా చేసింది అన్ని కలిపి ఇచ్చింది ఎంత, 21 + 10 31, 6, 2, 8 పార్లమెంటు. మిగిలిన వాటిలో కొట్టుకోవట్లేదా? మడకసెట్లో నిన్న మార్చినారు, లాస్ట్ మినిట్లో ఆడా కొట్టుకుంటున్నారు. పోస్టర్లు చంద్రబాబు నాయుడు దానిలోకి వేసి ఎట్లా
పోస్టర్లో చెప్పులతో కుడుతున్నారో వాళ్ళ పార్టీ కార్యకర్తలు చూస్తున్నాం. ఎక్కడ జరిగింది అంటే ఏమీ లేని డొల్ల అయిన ఆ పార్టీలో కొడుకు రాజకీయం కొడుకు చేశాడు. ఆయన దాని కొంతమందికి టికెట్లు అనుకున్నాడు. ఆఖరణ మళ్ళీ తండ్రి బాబు చంద్రబాబు ఎంటర్ అయ్యాడు. ఈయన గ్రూపులు ఈయన ట్రై చేస్తున్నట్టున్నాడు. మూడోది పొత్తు పెట్టుకుని వాళ్లతో జరగడంలో మొత్తం మీద తెలుగుదేశం పార్టీ యాజ్ సచ్ కానీ కూటమి యాజ్ సచ్ మొత్తంగా చూస్తే కూడా కంప్లీట్గా కుక్కలు ఇచ్చిన విస్తర్లాగా ఉంటుంది. ఎట్లా ఉండాలనో అట్లా ఉంది, ఎట్లా ఉంటుందని మేము చెప్పామో అట్లుంది. ఇట్లా ఉండాలని మేము కోరుకోలే. ఓ బలమైన ప్రతిపక్షం నిలబడి నిజంగా ఏదైనా పాయింట్ అవుట్ చేయగలిగితే ఓ ధర్మయుద్ధం లాగా జరగాలి. ఎందుకంటే ఈ వైపు ఆత్మవిశ్వాసంతో ఎందుకున్నామంటే మా ప్రభుత్వం పూర్తి అన్ని పనులు ప్రజలకు కావాల్సినవి చేసింది. ప్రజలకు కావాల్సిన ప్రభుత్వం ఎట్లుండాలనేది చూపించినాం కాబట్టి పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. ప్రజల అభిమానం కూడా రోజు రోజుకి అది పెరుగుతోంది, అది కనపడుతోంది. కాబట్టి అటువైపు ఎవరు వస్తారనేది 50% పైన ఓట్లున్న మేము అటువైపు ఎవరు కలుస్తున్నారనే దాన్ని కూడా మేము పట్టించుకోవట్లా. లెక్కలేనితనం కాదు, ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. అట్ ది సేమ్ టైం ధర్మయుద్ధం జరగాలని కోరుకుంటున్నాం. ఎప్పుడైతే దాంట్లో లేదో అసలు అది అవసరమని కూడా అనుకోని చంద్రబాబు తన దారిలో తనకు తెలిసిన విద్యలన్నీ ప్రదర్శించి ఈరోజు నానా జాతి సమితిలాగా అన్నింటినీ కూటమిలాగా కట్టుకొని అతుకుల బొంత చేసుకుని, అతుకుల బొంత కూడా గతంలో అతుకుల బొంతన్నా ఏ అతుకుది దాని స్వభావం ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు. తాను పెట్టిన వాళ్ళ అభ్యర్థులతోనే వస్తే ఈరోజు ఢీకొనాలని చూస్తున్నాడు. మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డి పులివెందుల ఎన్నికల అధికారికి సీఎం జగన్ తరపున ఒక సెట్ తో కూడిన నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, వైఎస్ఆర్సీపీ నేతలు జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపున ఒక సెట్ నామినేషన్ వేశాం. ఈ నెల 25వ తేదీన ఆయనే స్వయంగా వచ్చి నామినేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు. 25వ తేదీ ఇక్కడ బహిరంగ సభ ఉంటుంది. మధ్యాహ్నం తర్వాతే ఆయన నామినేషన్ వేస్తారు. రాష్ట్రంలో 70% ప్రజలు సీఎం జగన్ వైపే మళ్లీ చూస్తున్నారు. రెండోసారి ఆయన్ని ముఖ్యమంత్రి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు అని వైఎస్ మనోహర్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్నారు. ఈ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా 2000 కిలోమీటర్లు యాత్ర పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు 21 జిల్లాలో సాగింది. బస్సు యాత్ర ముగిసిన వెంటనే మరో సెట్ తో సీఎం జగన్ స్వయంగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ వేస్తారు. గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా పెంసాని చంద్రశేఖర్ నామినేషన్ వేశారు. ఈ మేరకు నామినేషన్ వేస్తున్న సందర్భంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బృందావన్ గార్డెన్స్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన సాగింది. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలను అందజేశారు. వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నందున టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ఈ సందర్భంగా పెంబసాని స్పష్టం చేశారు. గుంటూరు పార్లమెంట్ తో పాటు 7 అసెంబ్లీ స్థానాలకు కైవసం చేసుకుంటామని తెలిపారు. అధికారం కోసం టీడీపీ అధినేత చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారని, అలాంటి వ్యక్తి ఈ సమాజానికి ప్రమాదకారి అని వైఎస్ఆర్సీపీ నేత ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి వ్యాఖ్యానించారు. చంద్రబాబుకి తెలియకుండా ఏపీలో హత్యలు జరగవంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ పైన పోసాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మను చంపడానికి టీడీపీ బ్యాచ్ ప్లాన్ వేసింది. మహా టీవీ అనిల్, నారా లోకేష్ అనుచరుడు రాజేష్ కిలారి ఆధ్వర్యంలో కుట్ర జరిగింది. లోకేష్ కూడా ఓకే అన్నారు. చివరి నిమిషంలో చంద్రబాబు నో చెప్పడంతో హత్య జరగకుండా ఆగిపోయింది. ఆర్జీవీ హత్యకు జరిగిన కుట్రని రాజేష్ కిలారు మనుషులే నాకు చెప్పారు. ఈ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్తాను. దీనిపై పోలీసుల విచారణ జరగాలి. ప్రత్యర్థిని ఓడించాలే కానీ చంపాలనుకోవడం కరెక్ట్ కాదు. ఈ ఆరోపణలు నిజం కాకుంటే నా మీద వాళ్ళు కేసు పెట్టొచ్చని పోసాని వెల్లడించారు. పద్మనాభం గారిని ఎవరు అవమానించారో తెలీదా? రామారావు చంపింది వెన్నుపోటుతో తెలీదా? కాపులు గుండాలు, కాపులు రౌడీలు, వీళ్ళకి ఓటేయద్దు, ఓడితే మన కమ్మాళ్ళు బతకనివ్వరు అంట కూడా మీకు తెలీదా? నేను తెలియజెప్పాక అయినా మీ చెవుల్లో శేషం పోసుకుంటారు. ఎందుకో జగన్ అంటే కోపం. ఎందుకు కోపం అంటే వీడు బచ్చా. సేమ్ చంద్రబాబు అదే వీళ్ళు కూడా అంటే మనం పెద్ద పెద్ద హీరోస్ కదరా, వీడే హీరో కూడా కాదు కదా. ఎక్కడో రాయలసీమలో మారుమూల పుట్టినోడు, ఆ మూల ఎక్కడెక్కడో ఎట్టా అతనిలో ఉందిరా ఇదేంటి? అదేమి లేదు. ఆయన దగ్గర ఏం మంత్రాలు లేవు. ఓం బడి కాళికాదేవి ఏమి లేవు. ఆయన నిద్రలేస్తే నిద్రపోయేదాకా ప్రజల గురించి ఆలోచిస్తాడు. మీరు ఆలోచిస్తారా? చిరంజీవి గారు కానీ నువ్వు కానీ ఆలోచిస్తావా? ఏ రాసుకొని అదే వాడిని ఎలా తిట్టాలరా? ఆ పంచి చెప్పు, ఓ మంచి పంచి చెప్పు. ఇలా మనం తిట్టాం కదా, ఎక్కువ మంది క్లాప్స్ కొట్టారు. సిగ్గుపడండి. ఒక మంచి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి దొరికాడు. ఆంధ్రప్రదేశ్కి సార్ నేను ఒకటే చెప్తున్నా,
చంద్రబాబు నాయుడు గారు మనిద్దరం ఒకే కులంలో పుట్టాం. మన కులం యాటిట్యూడ్ ఎలా ఉంటుందో నీకు తెలుసు, నాకు తెలుసు. ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, మీరు పదవి లేకపోతే ఉండలేని తెలుసు. కానీ దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని చంపకండి. నా రిక్వెస్ట్ అది. మీరు ఏమన్నా చేయండి, మళ్ళీ ఒక 10,000 కోట్లు పెట్టి మేనేజ్ చేసి జైల్లోనే పెట్టండి, వాళ్ళ ఇంట్లోనే పెట్టండి. ఇంటికి రావద్దు, పులివెద్దులు చుట్టూతా పెద్ద ఇరప కలిచేయండి, కానీ ఇతను చంపొద్దు. నువ్వు చంపుతావు. నాకు ఇప్పటికీ 6 తెలుసు. చంద్రబాబు నాయుడు గారు, నీకు మనిషిని చంపటం అంటే గడ్డి పూచ. ఎందుకు ఈ చంపుతాడు నాకు చెప్పంటావా? ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, రామ్ గోపాల్ వర్మ ఆర్జీవి అతన్ని మర్డర్ చేయడానికి ప్లాన్ చేసి ఆపుకున్నారు. దైవ సాక్షిగా నేను చెప్తున్నా. ఈ భయంలో, ఈ బాధలో నేను చెప్పేశా. ఇక చెప్పకూడదు అనుకున్నాను, పేర్లు కూడా చెప్తా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నీ పేరేం చెప్పను, మీరున్నారు, మీ పేరు చెప్పను. రామ్ గోపాల్ వర్మ గారు కూడా నేను చెప్పలే ఇంతవరకు. 2 days కింద నేను ఎంత షాక్, ఐ క్రైడ్ లైక్ ఎనీథింగ్. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తామని కూటమి అభ్యర్థి గల్లా మాధవి ధీమా వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న వైసీపీకి ఓటు ద్వారా ప్రజలు తగిన రీతిలో గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి గల్లా మాధవి టీడీపీ అభ్యర్థిగా సోమవారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా గుంటూరు బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద నుండి గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం వరకు భారీ ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ ర్యాలీకి టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు పోటెత్తారు. ఈ సందర్భంగా గల్లా మాధవి మీడియాతో మాట్లాడుతూ విజన్ ఉన్న చంద్రబాబు పక్షానే ప్రజలు ఉన్నారని చెప్పారు. ఎవరు ఎన్ని వేషాలు వేసినా కూటమి విజయాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ముందుగా మీడియా మిత్రులకి, ఇప్పటిదాకా నా వెంట వచ్చిన అశేష జనవాహినిలో మా కార్యకర్తలకి, నాయకులకి, నాకు మద్దతుగా నిలిచిన మా అన్నలందరికీ, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున పాదాభివందనం చేస్తున్నాను. ఇంత ఘనంగా నన్ను నామినేషన్ వేయడానికి నా వెంటే ఉండి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతాభివందనాలు చెప్తూ ఉన్నాను. ఈరోజు చాలా అద్భుతంగా ఉంది. చాలా అద్భుతంగా నామినేషన్ వేసుకోవడం జరిగింది. నిన్న చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా బీఫామ్ తీసుకోవడం జరిగింది. ఇవాళ నామినేషన్ వేసుకోవడం జరిగింది. మీరందరూ చూశారు. ప్రతి ఇంటి నుంచి తరలి వచ్చారు ప్రజలంతా. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అంతా నా వెంటే ఉంది అన్నంత ఘనంగా మేము బయలుదేరి వచ్చాము ఇక్కడికి. అయితే మీరు చూశారు, ఇదొక్కటే నిదర్శనం మీ అందరికీ. ఘన విజయం మాదే అవుతుంది. కూటమి గెలిచి తీరుతుంది. అడుగడుగున అఖండ హారతులు, అశేష జన ఆదరణ మీరందరూ ఇప్పటిదాకా చూస్తూ వచ్చారు. నామినేషన్తోనే మీకు రుజువైపోయి ఉండొచ్చు ఇప్పటికే మా గెలుపు ఎలా ఉండబోతుంది అన్నది. కాబట్టి పేరు పేరున నన్ను ఈ విజయానికి చేరువ చేస్తున్న నా అభిమానులకి, కార్యకర్తలకి, నాయకులకి, అన్నలకి, చెల్లెళ్ళకి, గుంటూరు పశ్చిమ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. రాజకీయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులందరూ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మార్నింగ్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో స్టార్ట్ అయిన గల్లా మాధవ్ గారి నామినేషన్, అట్లాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అట్లాగే ఈస్ట్ అభ్యర్థి నజీర్ గారికి, ఈ యొక్క గుంటూరు జనవాహిని అశేష ప్రజాదరణతో కదిలి వచ్చి అందరూ ఆశీర్వదించడం జరిగింది. మనందరం కూడా మీడియా ద్వారా చూసాం. వారు వన్ సైడే గుర్తుపెట్టుకోండి. తప్పకుండా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు రానున్న కాలంలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి ఆయన ఇక్కడ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అట్లాగే ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఇక్కడ గల్లా మాధవ్ గారు అఖండ విజయం సాధించబోతున్నారని చెప్పడంలో సందేహమే లేదు. ఇక్కడికి తరలి వచ్చిన ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, సోదరిమణులందరూ కూడా నేను వారికి ప్రత్యేకమైన నా యొక్క శిరస ఉంచి వారికి అభినందనలు తెలియజేస్తాను. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పిచ్చి బాగా ముదిరినట్లు కనిపిస్తుందని కౌంటర్ ఇచ్చారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. పవన్ మాట్లాడుతున్న భాష రెచ్చిపోవడం పిచ్చికి సంబంధించిన లక్షణమని ఎద్దేవా చేశారు. ఈ మేరకు గ్రంథి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆకురౌడీలా మాట్లాడుతున్నాడు. పవన్ కు పిచ్చి బాగా ముదిరిపోయింది.
చిరంజీవి ముందు పవన్ కళ్యాణ్ ఆసుపత్రిలో చూపించాలి. పవన్ వాడుతున్న భాష రెచ్చిపోవడం పిచ్చికి సంబంధించిన లక్షణం. పవన్ ను రాజకీయాల విలువలు లేవు. ఊసరవెల్లిలాగా పవన్ ఎప్పటికప్పుడు రంగులు మారుస్తున్నాడు. ఎప్పుడు ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదని విమర్శించారు. భీమవరంలో కాంపౌండ్ యార్డ్ ఏర్పాటు చేయడానికి 6 ఎకరాల భూమి సేకరించడం జరిగింది. దీనికి సంబంధించి రైతులకు డబ్బు కూడా చెల్లించడం అయిపోయింది. ఇది అనేక సార్లు ప్రజలకు తెలియజేశాం. ఇప్పుడు అజ్ఞానం పిచ్చితో పవన్ ఏదేదో మాట్లాడుతున్నాడు అంటూ కామెంట్స్ చేశారు. భీమవరం వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన భాష జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ముఖ్యమంత్రి గారి గురించి, బ్లేడ్ బ్యాచ్ అని లేదా కడప బాంబులని, మీరు రండి దమ్ముంటే ఏ సెంటర్ ఇస్తావో సెంటర్కి నేను ఒక్కడనే వస్తాను సింగిల్గా అని నాకు సవాల్ చేయడం, నన్ను ఒక రౌడీగా పోల్చడం, ఇవన్నీ చాలా విచిత్రమైన ఆయన మానసిక స్థితిని తెలియజేస్తున్నాయి. ఎందుకంటే మేమంతా బాగానే ఉన్నాం మామూలుగా. ఆయన వచ్చి కడప నుంచి బాంబులు తెచ్చుకుంటావా, నీ బ్లేడ్ బ్యాచ్ని తెచ్చుకుంటావా, ఏ సెంటర్ ఇస్తావో, ఏ సెంటర్కి రమ్మంటావు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రౌడీ, నేను రౌడీ అన్నట్టుగా మాట్లాడుతుంటే అసలు ఇక్కడ ఈ భాషను బట్టి చూస్తుంటే ప్రజలకి స్పష్టంగా అర్థమవుతుంది రౌడీ బ్యాచ్, రౌడీ ఎవరు అన్నది. రౌడీ భాష మాట్లాడుతుంది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. దమ్ముంటే ఏ సెంటర్ ఇస్తావో ఆ సెంటర్కి వస్తానంటున్నాడు. ఏంటి ఇది? చిన్నపిల్లలు మాట్లాడుకునేటట్టు మనం చూస్తూ ఉంటాం పట్టణాల్లో. ఇది కూడా ఇప్పుడు కాదు, పూర్వం సెంటర్లు ఇచ్చుకునేవారు. అలాగే ఆ స్థాయికి దిగజారిపోయి ఒక ఆకు రౌడీలాగా మాట్లాడుతూ ఎదట వాళ్ళని రౌడీలని మాట్లాడతాం, బ్లేడ్ బ్యాచీలు అంటాం, గంజాయి బ్యాచీలు అంటాం. ఇవన్నీ చూస్తుంటే నిజంగా చాలా విచారం కలుగుతుంది. అదే సమయంలో భయం కూడా కలుగుతుంది. అంటే మనిషికి ఏదన్నా పిచ్చి పడితే దానివల్ల ఆ కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కొద్దిగా ఏమన్నా చిన్న ఇబ్బందే ఉంటుంది. కానీ కుక్కకి పిచ్చి పడితే అది కరిసిందనుకో మళ్ళీ బొడ్డు చుట్టూ ఇంజక్షన్ చేయించుకోవాలి, పచ్చిని చేయాలి. అంటే మనిషి స్థాయి నుంచి ఈయన ఏ స్థాయికి వెళ్ళిపోయాడు అనేది ఆయన భాష అది చూస్తుంటే నా నోటితోటి అనలేకపోతున్నాను. కానీ జనరల్గా మన సమాజంలో బాగా పిచ్చి ముదిరినట్లుగా ఏమన్నా పడితే ఈయన ఏమన్నా పిచ్చి కుక్క కరిసింది ఏంట్రా అంటాం, లేదా పిచ్చి కుక్కలాగా మాట్లాడుతున్నా మీదడిపోతున్నాడు ఏంట్రా అంటాం. ఇది జనరల్గా సమాజంలో మనం అందరం చాలాసార్లు మాట్లాడుకునేదే, మన లైఫ్ టైంలో చాలాసార్లు అనుకుంటాం. కాబట్టి ఈయన మాట్లాడి భాష. తాజాగా విడుదలైన 10వ తరగతి ఫలితాలలో భాష్యం విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. ఈ మేరకు 10th ఫలితాలలో భాష్యం విద్యార్థులు దీపికాశ్రీ 597, భావన 596, గాయత్రి 595, లక్ష్మీ హంసిని 595, అశ్రిత 595 మార్కులు సాధించారు. అదేవిధంగా 590 మంది పైగా 90 మంది, 580కి పైగా 1299 మంది విద్యార్థులు మార్కులు సాధించారు. అత్యుత్తమ మార్కులను సాధించిన విద్యార్థులను భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ అభినందించారు. ప్రణాళిక ప్రకారం విద్యాబోధన చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలను సాధించడం జరిగిందని చెప్పారు. సమిష్టి కృషితో నిరంతరం మంచి ఫలితాలను సాధించి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేరుస్తారని తెలిపారు. స్కూల్ లెవెల్లోనే ఐఐటి ఫౌండేషన్ కానివ్వండి, మెడికల్ ఫౌండేషన్ కానివ్వండి, ఇది ఏ విధంగా తీసుకొచ్చామో వీళ్ళందరూ మళ్ళీ ఇంటర్మీడియట్లో గత ఫలితాలని కంటే కూడా ఇంకా గొప్పగా సాధించి మరి మంచి ఫ్యూచర్ అందుకుంటారని కూడా ఆశిస్తున్నాం. మరి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ స్టూడెంట్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీ అందరూ మీరు మాకు ఇచ్చిన కోఆపరేషన్కి మీరు కూడా కృతజ్ఞతలు చేస్తూ థ్యాంక్ యూ. చాలా ఎక్కువనే ఉంటుంది. నా విషయంలో నాకంటే ఎక్కువ మా టీచర్సే కష్టపడ్డారు. నేనేం టాపర్ స్టూడెంట్ని కాదు. నాకు ఫైనల్ నేను నా గురువులకి ఎప్పుడు SSC 10th ఎగ్జామ్స్లో 595 రావడానికి హెల్ప్ చేసిన మా టీచర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా టీచర్స్తో పాటు అంతే ఈక్వల్గా కష్టపడ్డ మా మదర్ ఎస్ హారిక. ఐ వాంట్ టు డెడికేట్ దిస్ టు మై మదర్ అండ్ ఆల్సో టు ఆల్ ద స్టాఫ్ మెంబర్స్ ఆఫ్ మై. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో టీడీపీ జెండాని రెపరెపలాడిస్తామని కూటమి అభ్యర్థి మహమ్మద్ నజీర్ అహ్మద్ ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ముస్తఫా చేసిన అవినీతి నూరి ఫాతిమా ఓటమికి కారణమవుతుందన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా మహమ్మద్ నజీర్ అహ్మద్ సోమవారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా బిఆర్ స్టేడియం వద్ద నుంచి గుంటూరు నగర పాలక సంస్థ కార్యాలయం వరకు భారీ ర్యాలీ కార్యక్రమం జరిగింది. ఈ ర్యాలీలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నజీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో గుంటూరు నగర అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. చంద్రబాబు పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం, జనసేన కూటమి, బీజేపీ కూటమి మద్దతుకి రావడం ఈరోజు ప్రజల్లో విశేషమైనటువంటి స్పందన లభిస్తూ ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో
ముఖ్యంగా విభజన అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆలోచన విధానం, వారందరూ కూడా రాష్ట్రం ఎటువంటి పరిస్థితుల్లో అభివృద్ధి చెందుతూ ఉంది, ఎటువంటి అభివృద్ధికో ఎటువంటి ప్రణాళికలు వేసుకోవాలన్న ఆలోచనలో ఉండేటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా ఎలా బ్రతకాలి, ఎలా తినాలి అనే ఆలోచనతో భయపడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఆ మార్పు కోసం ఈరోజు ప్రజలు తెలుగుదేశం పార్టీ కూటమికి అభివృద్ధి సంక్షేమానికి మారుపేరుగా నిలిచేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా స్పందనతో ముందుకు వస్తూ ఉన్నారు. వారందరి ఆశీర్వాదంతో తప్పకుండా 2024 రేపు మే 13న జరగబోయేటువంటి ఎన్నికల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో తప్పకుండా ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేసేటువంటి విధంగా మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేయబోతా ఉన్నాం. అత్యధిక మెజారిటీతో గెలిచి ఈ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి గుంటూరు నగర ప్రజలకు, అలాగే తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు, జనసేన పార్టీ నాయకులకు, ప్రతి ఒక్కరికి, బీజేపీ మిత్రపక్షానికి, అలాగే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు నామినేషన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం, ఈరోజు మైనారిటీలకు బీజేపీని బూచీగా చూపించి కొన్ని పార్టీలు, ముఖ్యంగా అధికార పార్టీ బీజేపీని బూచీగా చూపించి ఓట్లు దండుకునేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు. నేను అడుగుతా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే వారి పార్టీ అభ్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నిజంగా 2014-19లో బీజేపీతో కలిసినప్పుడు ముఖ్యంగా ముస్లింల కోసం ఏమైనటువంటి కార్యక్రమాలు చేశారో దాని మీద చర్చకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా ముస్లింలో ఉన్నటువంటి నాయకుడు ఎవరైనా సంకీర్ణ ప్రభుత్వం అభ్యర్థిగా బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నజీర్ అహ్మద్ గారు నామినేషన్ వేయడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున వచ్చేటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున ఈ జనసముద్రంలాగా ప్రజలందరినీ కూడా చూస్తుంటే రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం తథ్యం. నజీర్ అహ్మద్ భారీ మెజారిటీతోటి తూర్పు నియోజకవర్గం విజయకేతను ఎగరేస్తున్నారని చెప్పేసి ఈ సభాముఖం తెలియజేస్తూ ఉంటాం. ఇక్కడ పుట్టి విదేశాల్లో స్థిరపడిన ఎన్ఆర్ఐలు జన్మభూమి కోసం ఏదైనా చేయాలన్న తపనతో ఉంటారు. అలాంటి వారిని కూడా ఈ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమ విష ప్రచారంతో మారుస్తారా? వాళ్ళను ఆంధ్ర రాష్ట్రానికి రప్పించి కులాన్ని రెచ్చగొట్టి మీ డబ్బంతా ఇక్కడకు తెచ్చి ఓటుకు 6,000 నుంచి 10,000 పెట్టండి, ఒక్కొక్కరు 10 వైఎస్ఆర్సీపీ కుటుంబాలను మార్చాలని ప్రచారం చేస్తూ ఓట్ల రాజకీయం చేస్తారా అంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మహమ్మద్ అబ్దుల్ హఫీజ్ ఖాన్ మండిపడ్డారు. అసలు టీడీపీ ఎన్ఆర్ఐ సెల్ కోఆర్డినేటర్ జయరాం చేస్తున్న ప్రచారం ఏంటి? వైఎస్ఆర్సీపీ కుటుంబాల్లో ఉండే వారిని వెధవలు అంటూ సంబోధిస్తూ వారిని మార్చమంటాడా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు టీడీపీ కార్యాలయంలో ఎన్ఆర్ఐ సెల్ కోఆర్డినేటర్ కోమటి జయరాం ప్రసంగ వీడియోను మీడియా ముందు ప్రదర్శించారు. చంద్రబాబు మరి ఇంత అనైతిక రాజకీయం చేస్తారా? ఎన్ఆర్ఐలు గ్రామాలకు వచ్చి ఇలాంటి ప్రచారం చేస్తే ప్రజలు దయచేసి మోసపోవద్దు. చంద్రబాబు మరి ఇంత అనైతిక రాజకీయం చేస్తారా? ఎన్ఆర్ఐలు గ్రామాలకు వచ్చి ఇలాంటి ప్రచారం చేస్తే ప్రజలు దయచేసి మోసపోవద్దు. వాళ్ళ విషయ ప్రచారాలపై అప్రమత్తపై ఎన్నికల సంఘానికి, పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. కదా మీరు మాట్లాడాల్సింది, కానీ మీరేం చెప్తున్నారు? కోనేరు సురేష్ గారు వచ్చి ఏమంటారు? మేము ఓడిపోతున్నాం, 147 నియోజకవర్గాల్లో మాకు దిక్కు లేదు, ఏదో ఒకటి చెయ్యండి, మీ సూపర్ 6 ఎక్కడంలా జనాలకి, మీరు చెప్తున్న మాటల్ని జనాలు నమ్మడం లేదు, అన్ని పార్టీల్ని కలుపుకున్నా మేము ఈరోజు ఓడిపోయే పరిస్థితిలో ఉన్నాం. దానికోసం దానికి తెరలేపారు. ఎన్ఆర్ఐ వింగ్ని దింపేనా, అమెరికాలో ఉండే, యూరోప్లో ఉండే ఎన్ఆర్ఐలని దింపి ఈరోజు నోటుతో రాజకీయం చేయాలని చెప్పి తెరలేపారు. ఎంత దుర్మార్గం ఇది! చదువుకున్న వాళ్ళు ఎన్ఆర్ఐసు మార్పు తీసుకొని రావాలంటే మేనిఫెస్టో పరంగా పోవాలి, ప్రజల మనసు గెలిచే విధంగా పోవాలి. కానీ వాళ్ళని కూడా తప్పుదోవ పట్టించి కులం పేరుతో రెచ్చగొట్టి వాళ్ళని కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొని వచ్చి ఓటుకి 6,000 రూపాయలు అయినా ఖర్చు పెట్టండి, కానీ ఒక 10 వైసీపీ ఫ్యామిలీని మీరు మార్చండి అని చెప్పి ప్రత్యేకంగా వాళ్ళ పార్టీ ఆఫీస్లో మాట్లాడుతున్న జయరాం గారు, యుఎస్ ఎన్ఆర్ఐ టీడీపీ కన్వీనర్, మీకు వీడియోలో ఇప్పుడు చూపిస్తాను. నిన్న కోనేరు సురేష్ గారిని చూపించినాం,
ఈరోజు మీకు జయరాం గారిని చూపిస్తున్నాం. ఎంత అనైతికమైన రాజకీయం చేస్తున్నాడో చంద్రబాబు నాయుడు గారు అనేది మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఏం చెప్తున్నాడు ఈ వీడియోలో అంటే, ఒక్క నిమిషం ఆయన ఏం చెప్తున్నాడు అంటే 2 లక్షలు కానీ 3 లక్షలు కానీ ఒక విలేజ్లో పోయి ఖర్చు పెట్టండి, 10 ఫ్యామిలీస్ని వైసీపీ వాళ్ళని మార్చండి. ఆ వైసీపీ ఫ్యామిలీస్కి ఏ పదజాలంతో ఆయన చెప్తున్నాడు అంటే, వీళ్ళు వెధవలు అంటే టీడీపీ పార్టీకి ఓటు వేయించుకోవడానికి ప్రలోభాలకి గురి చేస్తున్న వాళ్ళని వెధవలు అని చెప్పిన మనిషి ఈరోజు వీళ్ళు. ఇలాంటి వాళ్ళు మన గ్రామాల్లో వచ్చి ఎన్ఆర్ఐ ముసుగులో డబ్బుతో రాజకీయం చేయాలని చెప్పి అనుకుంటున్నారు. నేను వైసీపీ నాయకులకు కార్యకర్తలకు కూడా చెప్తున్నా, అప్రమత్తంగా ఉండండి ఇలాంటి వాళ్ళతో. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి వీళ్ళపైన. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా సుమోటో కేసుగా తీసుకోవాలి. డబ్బుతో రాజకీయం చేయండి అని చెప్తున్నారు. ఒకవైపు భయము, ఒకవైపు హత్య, ఒకవైపు దాడులు, ఒకవైపు డబ్బుతో రాజకీయం చేయాలని చెప్తున్నారు. ఓటర్ని వెధవ అని చెప్తున్నారు. వాళ్ళ అవసరాలని బట్టి వాళ్ళని మార్చండి. ప్రతి నియోజకవర్గంలో 1000 ఓట్లన్నా మీరు మార్చగలగాల, దానికోసం కావాల్సిన డబ్బులు మీరు ఖర్చు పెట్టాలా అని చెప్పి ఈరోజు ఎన్ఆర్ఐల్ని కూడా వాడడం జరుగుతుంది. ఎన్ఆర్ఐసి కూడా చెప్తున్నా, మీరు ఏదన్నా చేయగలగాలంటే మంచిది కోరాలి, నైతికంగా చేయాలి. కానీ మీరు ఇలాంటి పనులు చేస్తే ఖచ్చితంగా మీ పైన కూడా పోలీస్ కేసులు పెట్టిస్తాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి రిపోర్ట్ చెప్పించి మీ పైన కూడా కేసులు పెట్టిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నా. ఒక్కసారి ఆడియో వినిపించండి. జయరాం గారు, యుఎస్ ఎన్ఆర్ఐ టీడీపీ కోఆర్డినేటర్. తెలుసుకొని దానికి మనం ట్యూన్ చేసుకోగలిగితే డెఫినెట్గా ఒక ఫ్యామిలీ మారితే 4-5 ఓట్లు మారుతాయి. దట్ విల్ హ్యావ్ ఈచ్ కాన్స్టిట్యున్సీలో 1000 ఓట్లు మార్చగలిగినా కూడా మనం అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చినందుకు న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. మనం గత సంవత్సరం నుంచి మేము అమెరికాలో కూడా రోజు మీటింగులు పెడతానే ఉన్నాం, చెప్తానే ఉన్నాం. అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇక్కడికి వచ్చినా కానీ జనార్దన్ గారు చెప్పినవన్నీ మనకు తెలుసు. ఇలా చెప్పుకుంటా పోతూనే ఉన్నాం. ఇట్ ఈస్ అ టైమ్ ఫర్ అస్ టు యాక్ట్ ఆన్ ఇట్. కాబట్టి మనందరం, పార్టీ ఆఫీస్ ఉంది, ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ ఉంది, రవి గారి ఆధ్వర్యంలో ఆయన కూడా చేశాను. మనం తిరిగి వెళ్ళిపోతాం. మీరు ఏ దేశం వెళ్ళిపోయినా కానీ వెళ్ళేటప్పుడు నేను 10 మందిని మార్చగలిగాను, అది మీరు రూపాయలతో. ఒకవేళ డబ్బుతోటే మార్చగలిగినా కూడా 2-3 లక్షలు. వెళ్ళేటప్పుడు నేను 10 మందిని మార్చగలిగాను. ఎలా మార్చాలని చెప్తున్నాడు. అది మీరు ఫోకస్. మీరు నైతికంగా మార్చగలగాలనా, అనైతికంగా డబ్బుతో మార్చగలగాలని చెప్పి ఆయన రెచ్చగొడుతున్నాడు. డబ్బుతోటే మార్చగలిగినా కూడా 2-3 లక్షలతో ఆ 10 కుటుంబాలని మార్చగలిగిన కెపాసిటీ మనకుంది. ఈ రూమ్లో ఉండడానికి 2 లక్షలు ఖర్చు పెట్టడం అనేది పెద్ద ఇష్యూయే కాదు. ప్రతి ఒక్కడు 1 మంత్ 2 మంత్స్ జాబ్స్ కుటుంబాలని మార్చగలిగిన కెపాసిటీ మనకుంది. ఈ రూమ్లో ఉండడానికి 2 లక్షలు ఖర్చు పెట్టడం అనేది పెద్ద ఇష్యూయే కాదు. ఈ రూమ్ లో ఉండే వాళ్ళకు 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టడం పెద్ద సమస్య కాదు. ప్రతి విలేజ్ లో పోయి మీరు 2-3 లక్షలు ఖర్చు పెట్టి 10 కుటుంబాలని మార్చండి. అలా నియోజకవర్గంలో 1000 ఓట్లని మార్చండి, డబ్బుతో మార్చండి. క్రిటికల్ టైం. ఇంత ఓపెన్ గా వీళ్ళు డబ్బుతో రాజకీయము ఇంకా మనకి చేస్తుంటే దీనికి సుమోటోగా కేసు తీసుకోవాల్సిన అవసరము ఎలక్షన్ కమిషన్ కు ఉంది, పోలీసు యంత్రాంగానికి కూడా ఉంది అని చెప్పి నేను మీకు ఈ రోజు నుంచి మా పార్టీ ఆఫీస్ నుంచి డిమాండ్ చేస్తున్నా. గుంటూరు తూర్పు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మస్తాన్ వలీ నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా నగరంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మస్తాన్ వలీ నగరపాలక సంస్థలో రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలను అందజేశారు. గుంటూరులో అభివృద్ధిని కోరుకునేవారు తప్పక కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని ఆయన సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సాగర తీరంలో పోటెత్తే కెరటాల ఘోష, చిరుమందహాసంతో కదిలిన జగనన్న, వెంట నడిచిన ఉప్పొంగిన మహాసైన్యం. ఊపందుకున్న నామినేషన్ల పర్వం. టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని, ఎమ్మెల్యే అభ్యర్థులుగా మాధవి, నజీర్ నామినేషన్ దాఖలు. సమాజంలో అత్యంత ప్రమాదకారి చంద్రబాబు, హత్య రాజకీయాలు చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య, పోసాని ఘాటు వ్యాఖ్యలు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రపంచం సుస్పష్టం. నానాజాతి సమితిగా గుంటనక్కలు, హైనాలు, ముళ్లపందులు ఒకవైపు ఉంటే సంక్షేమం మంచి అజెండాతో ఆశీస్సులు కోరుతూ జగన్ ఒక్కరే మరోవైపు ఉన్నారు. సజ్జల వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.